నమస్కారం. అక్షరమాల చార్ట్ వెనకాల ఉన్న పిక్చర్ చార్ట్ని చూశారు కదా. అలాంటి పిక్చర్ చార్ట్సే మనకి ఇంకా కొన్ని పిక్చర్ చార్ట్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ FLN ప్రింట్ రిచ్ మెటీరియల్లో ఇచ్చిన పిక్చర్ చార్ట్స్ను ఉపయోగించి పిల్లలకు ఏమేమి నేర్పచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా సంత అనే పిక్చర్ చార్ట్ తీసుకుంటే పిల్లలకు ఈ సంత అనే పిక్చర్ చార్ట్లో కనబడుతున్న బొమ్మల గురించి కానీ వస్తువుల గురించి కానీ మాట్లాడించండి. వాటితో వాక్యాలను తయారు చేయించండి. అలాగే వారి ఊరిలో వారు గనక సంతకు వెళ్ళినట్లయితే ఆ సంతలో వారు ఏమేమి చేశారో పిల్లలతో మాట్లాడించండి. ఇప్పుడు సంత అనే పిక్చర్ చార్ట్కు వెనుక వైపు ఉన్న బజారు అనే పిక్చర్ చార్ట్ను చూద్దాం. పిల్లలు తరచుగా వారి అమ్మ నాన్నలతో బజారు వెళ్తూనే ఉంటారు. కాబట్టి ఈ బజారు చార్ట్ చూపించినట్లయితే పిల్లలు బజారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారో ఏం కొన్నారో చక్కగా వర్ణిస్తారు. ఈ చార్ట్ను చూపించి పిల్లలను ఇక్కడ ఉన్న దుకాణాల పేర్లను చెప్పమని అడగండి. ఆ దుకాణాల్లో వారు ఏమేమి కొనవచ్చో అడగండి. ఈ విధంగా ఈ బజారు అనే పిక్చర్ చార్ట్ను ఉపయోగించి పిల్లలతో ఎక్కువసేపు మనం సంభాషించవచ్చు. ఇప్పుడు ఇంకొక పిక్చర్ చార్ట్ను చూద్దాం. భారతదేశంలో కాశ్మీర్లో పండే కుంకుమ పువ్వు గురించి మన పిల్లలకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఈ పిక్చర్ చార్ట్ ద్వారా కుంకుమ పువ్వు ఎలా పండుతుంది అన్నది పిల్లలకి చక్కగా చెప్పవచ్చు. ఉదాహరణకు ముందుగా రైతులు కుంకుమ పువ్వు పండించడానికి ఏం చేస్తారు అన్నది ఇక్కడ వరుసగా మనం చూపిస్తూ చివరకు కుంకుమ పువ్వుని దేనికి వాడతారు, అదే మనం తినే స్వీట్ల మీద వేస్తారు కదా, అది కూడా మనం పిల్లలకు చెప్పవచ్చు. ఈ కుంకుమ పువ్వు చార్ట్ చూపించి పిల్లలకు ఎక్కడో కాశ్మీర్లో పండే కుంకుమ పువ్వు పండే విధానాన్ని మనం పిల్లలకు పరిచయం చేశాం. మరి మన చుట్టూ ఉండే పంటలు ఎలా పండుతాయో పిల్లలకి చెప్పొచ్చు కదా. ఈ చార్ట్నే ఉపయోగించి మనం మన చుట్టూ ఉండే వరి, మినుములు, గోధుమలు ఎలా పండుతున్నాయో పిల్లలకు ఆ పండే విధానాన్ని చెప్పవచ్చు. అదేవిధంగా పిల్లలు గనక వాళ్ళ తాతతో కానీ లేదా వాళ్ళ ఇంట్లో మామయ్యతో కానీ వంటలకు కానీ పొలాలకు కానీ వెళ్ళినట్లయితే వాళ్ళు అక్కడ ఏమి చూసుంటారో పిల్లల్ని అడుగుదాం. కుంకుమ పువ్వు చార్ట్కి వెనుక వైపు ఇచ్చిన బుక్ ఫెస్టివల్ పిక్చర్ చార్ట్ని ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ బుక్ ఫెస్టివల్ పిక్చర్ చార్ట్ను పిల్లలకి చూపిస్తే పిల్లలకు ఒక బుక్ ఫెస్టివల్ జరుగుతుందని, ఆ బుక్ ఫెస్టివల్లో రకరకాల పుస్తకాలు దొరుకుతాయని, పిల్లలకు చదువుకోవడానికి మంచి మంచి కథల పుస్తకాలు ఉంటాయని పిల్లలకి మనం చెప్పవచ్చు. ఈ బుక్ ఫెస్టివల్ ద్వారా మనకి స్టాల్స్ ఉంటాయని, అలాగే స్టాల్స్లో మనం చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలన్నీ పెట్టుంటాయని, అలాగే కొన్నిసార్లు మనకు నచ్చిన పుస్తకాన్ని తీసుకుని అక్కడే కూర్చుని చదువుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. ఈ బుక్ ఫెస్టివల్ చార్ట్ గురించి పిల్లలకి చక్కగా వివరించిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన సమగ్ర శిక్ష వారు పిల్లలకి సంబంధించిన లైబ్రరీ బుక్స్ను ఇవ్వడం జరిగింది. NCFFS ప్రకారం కూడా 4 బ్లాక్ అప్రోచ్లో ఖచ్చితంగా పిల్లల్లో ఓరల్ డెవలప్మెంట్ అంటే ఓరల్ స్కిల్ డెవలప్మెంట్ గురించి ప్రస్తావించారు. మరి ఈ ఓరల్ స్కిల్ డెవలప్మెంట్ జరగడానికి ఈ లైబ్రరీ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. ప్రతి నో బ్యాగ్ డే రోజున కనీసం 1 గంట సేపు పిల్లలను చిన్న చిన్న సమూహాలుగా కూర్చోబెట్టి వారికి నచ్చిన పుస్తకాన్ని తీసుకుని చదివే స్వేచ్ఛను ఇద్దాం. వారికి నచ్చిన పుస్తకంలో బొమ్మలు చూడొచ్చు, లేదా వారి సొంతగా కథ చెప్పచ్చు, అక్కడ ఉన్న అక్షరాలను చదవచ్చు, పదాలను చదవచ్చు. వారికి ఏది ఇష్టమైతే అది చేయడానికి పిల్లలకు స్వేచ్ఛనిద్దాం. వారికి ఓరల్ స్కిల్ డెవలప్మెంట్ని చేయడానికి మన బాధ్యతను మనం నిర్వహిద్దాం. ఇప్పుడు FLN ప్రింట్ రిచ్ మెటీరియల్లో ఇచ్చిన ఇంకొక పోస్టర్ని చూద్దాం. ఇదే మా ఊరి సెంటర్. పిల్లలు బడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంటి నుంచి బడికి వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా ఊరి సెంటర్లో నుంచే వెళ్తారు. కాబట్టి ఆ ఊరి సెంటర్లో ఏమేమి ఉంటాయి అన్నది పిల్లలకి తెలిసే ఉంటుంది. ఈ పోస్టర్ని ఉపయోగించి ఊరి సెంటర్లో ఏమేమి ఉన్నాయి, ఉదాహరణకు వస్త్ర దుకాణాలు, మెడికల్ షాప్, అలాగే కొనుక్కోవడానికి కొన్ని వస్తువులు, వీటి గురించి పిల్లలతో మాట్లాడించండి. మా ఊరి సెంటర్ పోస్టర్కు వెనుక వైపు ఇచ్చిన ఈ పోస్టర్ని పిల్లలకి చూపించి వారితో ఎలా ఈ పోస్టర్ గురించి మాట్లాడించాలో చూద్దాం. ఈ పోస్టర్ని జూ పోస్టర్ అంటాం. జూ పోస్టర్ని పిల్లలకి చూపించగానే
మనమేం చెప్పక్కర్లేదండి, పిల్లలే మాట్లాడేస్తారు. ఎందుకంటే వారికి ఇష్టమైన జంతువులు, పక్షులు అన్నీ ఈ పోస్టర్లో కనపడుతూ ఉంటాయి. పిల్లలను ఈ పోస్టర్ చూపించి దీని మీద వారికి తెలిసిన జంతువులను అడగండి. అదేవిధంగా వారికి తెలియని జంతువుల గురించి మీరు చెప్పండి. ఒకవేళ పిల్లలు గనక ఎప్పుడైనా వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడైనా సరే జూకి వెళ్ళారేమో లేదా టీవీలో జూలో ఉన్న జంతువుల్ని చూసారేమో అడగండి. ఈ జూలో ఏమేమి ఉన్నాయి, జంతువులు ఇక్కడ జూలో ఎలా ఉన్నాయి అన్నది పిల్లలతో మాట్లాడించండి. ఒకవేళ పిల్లలు జూకి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు ఏమేమి చూడడానికి ఇష్టపడతారో పిల్లల్ని ప్రతి ఒక్కరిని అడగండి.